హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్. సో 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు లేదా 3 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ స్టెరిలైజేషన్కి వెళ్ళి ఉంటారు. అంటే ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్ చేసుకొని ఉంటారు. సో సమ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల, అంటే సెకండ్ మ్యారేజ్ వల్లనో, లేకపోతే ఒక బేబీ ఎక్స్పైర్ అవ్వటము, లేకపోతే ఉన్న బేబీ అన్హెల్దీగా ఉండటం వల్లనో మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఒక్కసారి ట్యూబెక్టమీ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఈ ట్యూబ్స్ని మళ్ళీ రిపేర్ చేసుకోవటం బెటర్ ఆప్షనా, లేకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే ఆప్షన్ బెటరా అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ట్యూబెక్టమీ అంటే ఏంటి అని చూద్దాం. సో ట్యూబెక్టమీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా యూట్రస్ అండ్ ఓవరీస్ని ఒక పాత్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ రిలీజ్ అయ్యే ఎగ్ని ఆ ట్యూబ్ అనేది తీసుకెళ్ళి దాంట్లో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఆ పిండాన్ని తీసుకెళ్ళి యూట్రస్లో పెట్టాలి. సో ఈ ట్యూబ్ చేసే పని అది. సో ఇట్ ఈస్ అ మెయిన్ థింగ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి. సో ఆ మెయిన్ కనెక్షన్ని మనం ట్యూబెక్టమీలో కట్ చేస్తాం. సో ఆ పాత్ అనేది కట్ అయిన తర్వాత ఎగ్ అనేది రిలీజ్ అయినా అక్కడికి వెళ్ళదు, పిండం అనేది అక్కడికి వెళ్ళదు. సో అలా మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ అటాచ్ చేయటాన్ని మనం ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. సో వాట్ ఈస్ ట్యూబల్ రీకెనలైజేషన్? ఎక్కడైతే మనం ఈ ట్యూబ్ని కట్ చేసి 2 ఎండ్స్ని డిఫరెంట్గా కుట్లేసి ఉంటామో ఆ 2 ఎండ్స్ని మళ్ళీ రీఅటాచ్ చేయటాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. సో దాన్ని మనం రీఅటాచ్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ ముందులాగా దాన్ని నార్మల్ చేస్తే అప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఎగ్, పిండం, ఈ ట్రాన్స్పోర్ట్ అంతా జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ట్యూబల్ రీకెనలైజేషన్. కానీ ఇది బెటర్ ఆప్షనా, లేకపోతే ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే ఏంటి? అసలు ట్యూబ్ అవసరమే లేకుండా చేసే ప్రొసీజర్ ఐవీఎఫ్. అది బెటర్ ఆప్షనా? సో ఫస్ట్ థింగ్, రెండిటికి దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ ట్యూబల్ రీకెనలైజేషన్లో అది సక్సెస్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఈ ట్యూబెక్టమీ అనేది ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల క్రితం జరిగిందో దాన్ని బట్టి మీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయి ఉంటుంది. ఒక 3 సంవత్సరాల లోపు మనం డెసిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి అనుకుంటే కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే జరిగిపోయి ఆల్రెడీ 4-5 సంవత్సరాలు అయిపోయింది అంటే దాన్ని మళ్ళీ రీఅటాచ్ చేసినా దాని కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో మనం ఒకసారి కట్ చేసిన దాన్ని మళ్ళీ అటాచ్ చేస్తున్నాం అంటే, ఫర్ సపోజ్ ఒక పేపర్ని చింపేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీఅటాచ్ చేస్తే యాజ్ యూజువల్ కంప్లీట్ నార్మల్గా ఉండదు కదా. సో అలాగే దీన్ని మళ్ళీ రీఅటాచ్ చేసినప్పుడు దాని లోపల లైనింగ్ అనేది పాడవటం వల్ల దానికి మళ్ళీ 100% కెపాసిటీ, నార్మల్ యాక్షన్ కెపాసిటీ అనేది ఉండదు. అండ్ ఇలాంటి స్టేజ్లో మొటిలిటీ అంటే ఆ ట్యూబ్ కదలిక కూడా సరిగ్గా ఉండదు. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్ కదలిక అనేది సరిగ్గా ఉండదో, ఒకసారి ఎగ్ని రిసీవ్ చేసుకున్నాక లేదా పిండం ఫామ్ అయిన తర్వాత అది యూట్రస్ వరకు పంపించకుండా అక్కడే పెట్టేసుకోవచ్చు. సో దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ ట్యూబల్ రీకెనలైజేషన్. సో పిండం అక్కడే ఉన్నప్పుడు అది అక్కడ పెరగలేక పగిలిపోవటం కానీ, లేదా అక్కడే ఉండి ముందుకెళ్ళకపోవటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ రాకపోవటం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ ట్యూబ్ రీకెనలైజేషన్కి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే 30-40%, మ్యాక్సిమం 30-40% ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఈ ట్యూబ్ అనేది మనం రీఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రీకెనలైజేషన్ అనేది ఎక్స్పర్ట్స్ చేయాల్సిన సర్జరీ. ఎంత ఎక్స్పర్ట్స్ చేసి మనం ఆన్ ద టేబుల్ ఎంత దాని కెపాసిటీని టెస్ట్ చేసినా కూడా దానికి మళ్ళీ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి, అలాగే అది మీకు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ద ఓన్లీ అడ్వాంటేజ్ దీన్ని మనం రీకెనలైజ్ చేయడం ద్వారా వచ్చేది, మీకు న్యాచురల్గా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మిగతా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అని మీరు చూసుకొని డెసిషన్ తీసుకోవాలి. అదే ఈ ప్రాసెస్ అంతా లేకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఏంటి అంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ని ఓవరీస్లో డెవలప్ చేసి బయట దాన్ని హస్బెండ్ స్పోన్తో పిండం తయారు చేసి డైరెక్ట్గా ఆ పిండాన్ని మనం యూట్రస్ లోపల పెడుతున్నాం. సో ఇక్కడ ఏంటి, అసలు ట్యూబ్ అవసరమే లేదు. నేను ఎక్కడ ట్యూబ్ అది తీసుకుంటుంది, పికప్ చేస్తుంది అని మెన్షన్ కూడా చేయలేదు, బికాస్ దాని అవసరం లేదు మనకి. సో డైరెక్ట్గా పిండాన్ని మనం యూట్రస్ లోపల పెట్టి అలా మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఆల్సో ద మేజర్ అడ్వాంటేజెస్, మీరు న్యాచురల్గా ట్రై చేయకపోయినా ఇందులో మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ 60% దాకా ఉంటుంది. సో ద మేజర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అనేవి ఐవీఎఫ్లో చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ కండిషన్స్ అనేవి ప్రతి పేషెంట్లో సేమ్ ఉండవు. కొంతమంది పేషెంట్స్లో, అంటే మీరు ట్యూబ్స్ రీఅటాచ్ చేసుకోవడమే, న్యాచురల్గా ట్రై చేసుకోవడమే ఇంపార్టెంట్ అన్నప్పుడు వేరే ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అవి ఏంటి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఆల్సో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని. అసలు పేషెంట్ ఏజ్ ఎక్కువగా ఉండి ఎగ్ కౌంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ ట్యూబ్ని మీరు ఎంత రిస్క్ తీసుకొని రీఅటాచ్ చేసుకోవడంలో కూడా ఎక్కువ లాభం అనేది ఉండకపోవచ్చు.
సో ఫర్ ఈచ్ పేషెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. మీ ప్రీవియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇప్పుడున్న కండిషన్ ఏంటి అని మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్తో డిస్కస్ చేసి ఏది బెటర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.